అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో చాలామంది రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క పథకం సంబంధించి గాను. సో ఎట్టకేళ్ళకి ఈ యొక్క పథకం విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం ఎప్పుడు విడుదల చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో ఎట్టకేలకు మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అందులో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వెళ్ళి కానున్నాయన్నమాట. సో ఈ యొక్క 14,000, 6,000 సంబంధించి మొత్తం 20,000 రూపాయలు జమ చేసే అవకాశం ఉందండి. సో మొత్తంగా 3 విడతల్లో నిధులు అనేవి అయితే జమ చేస్తారనమాట. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద 5,000 రూపాయలు, రెండో విడత కింద 5,000 రూపాయలు, మూడో విడత కింద 4,000 రూపాయలు, ఇలా మొత్తంగా 14,000 రూపాయల రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, అలా మొత్తం 6,000, 20,000 ఈ విధంగా సమకూర్చే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి గాను కంపల్సరీగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ కేవైసీ నమోదై ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు ఎల్లుండిలో కాబట్టి ఇచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.